ఏం చెప్తారు? అంటే చూస్తూ ఉన్నాం మళ్ళీ గతంలో కూడా మీరు ఆలయాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటే, ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే మీరు కూడా వెళ్ళి ఫైట్ చేశారు, అక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు, మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయినా కానీ ఏదైతే అనంతపూర్లో రథాన్ని, రాములవారి రథాన్ని కూడా మళ్ళీ దగ్ధం చేశారు. కారణాలు ఏవో తెలియదు, కానీ అక్కడ కూడా ఉన్నది వైసీపీకి సంబంధించిన ఒక క్రియాశీల కార్యకర్త. ఎందుకు ఆలయాలపైన, అర్చకులపైన ఎందుకు వీళ్ళకంత కోపం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి? వాళ్ళకున్నది కోపం కాదండి, వాళ్ళ స్వతహాగా జన్మతః వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి అసలు ఈ ధర్మం పట్ల, లేదంటే ఈ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రజలకి మనోభావాలు ఉంటాయి, అవి దెబ్బతింటాయి అనే ఆలోచన కూడా లేదు. అలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం గురించి మనందరికీ తెలిసింది, ఎన్నో ఏళ్ళుగా డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఏదైనా విషయం జరుగుతుందంటే దాన్ని బాగా డైవర్ట్ చేయాలి, లేదంటే ఇంకొక రకంగా ఏదైనా సరే దాన్ని పక్కదో పట్టించి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేయడం అనేది, అట్లానే ఆయన ఇప్పటి వరకు గెలుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే, అసలు విచిత్రకరమైన అంశం ఏంటంటే పవన్ గారు, ఆయన గడిచిన 5 ఏళ్లలో సొంత పెళ్ళాన్ని తీసుకుని ఒక్కసారి కూడా సరిగ్గా స్వామి వారికి శేష వస్త్రాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, ఇక్కడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కానివ్వండి, మనకి చాలా ఎంతో పవిత్రమైనటువంటి ఏన్షియన్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ రోజు ఆయన ఉండి ఎల్లుండి 28వ తారీఖున అందరికి హిందువులందరినీ పూజలు చేయండి ఆలయాలు అని చెప్పని పిలుపునివ్వడం అయితే జోక్ ఆఫ్ ద డే అండి. ఇది జోక్ ఆఫ్ ద డే కూడా కాదు, జోక్ ఆఫ్ ద మిలీనియం అంటారు దీన్ని. ఈ మిలియన్ మొత్తంలోనే ఆయన పెద్ద జోక్ అది. ఎందుకనంటే అరే నిన్న మళ్ళీ కొడాలి నాన్నగారు, మీరు మాటలు విన్నారో లేదో, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, ఈ మనిషి ఈ రోజు అంటే నేను ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను ఇన్నిసార్లు వెళ్ళి గుండు కొట్టించుకున్నాను, నీలాలు అర్పించాను, నేను అన్నిసార్లు కాలు నడుకుని వెళ్ళాను అని చెప్పని అన్న వ్యక్తేనా మరి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఏంది బొమ్మగా ఇరిగితే ఏంది, కాలు ఇరిగితే ఏంది, చెయ్యి ఇరిగితే అని చెప్పని అన్నది? అంటే అందితే జుట్టు లేదంటే కాళ్ళు. వీళ్ళ నేచర్ ఏంటంటే బేసిక్ గా అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంతో తమకు సంబంధించినటువంటి క్రైస్తవులని, ఎవరైతే ఉంటారో ఇతర వర్గాల్లో వారిని ఆకట్టుకోవడం కోసం అని చెప్పని నిర్దాక్షిణ్యంగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల పైన, అలాగే అర్చకుల పైన, హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన దాడులు చేయించారు. అడిగేవాడు లేడు. ఎందుకంటే ఆ సమయంలో మన రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది లేనే లేదు కదా. ఒక పక్క హైకోర్టులు మొట్టికాయలు వేస్తున్నా కూడా వీళ్ళకి సిగ్గు రాలేదు. ఇంకొక పక్క డీజీపీ స్థాయి వ్యక్తుల్లో కూడా అప్పట్లో గతంలో డైరెక్ట్ గా వైసీపీ కార్యకర్తల్లాగా మాట్లాడినా కూడా అసలు చట్టం అనేది ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. మనం జత్వాని కేసులో చూసాం, ఇంకా 2-3 కేసుల్లో చూసాం, రఘురామకృష్ణరాజు గారి కేసులో చూసాము. అంటే ఇష్టారాజ్యంగా చేశారు. దేవాలయాల పైన మతి స్థిమితం లేదు అన్నారు, రథాలను దగ్ధపెట్టారు. అన్ని సంఘటనలు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గాని అసలు అంతెందుకండి, హోం మంత్రి ఆధ్వర్యంలోనే కదా శాంతి భద్రతలు ఉండేది. అటువంటి శాంతి భద్రతలకు సంబంధించి అప్పట్లో ఉన్న 2 మహిళా హోం మంత్రులు కానీ, ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ ఏ ఒక్క రోజు వచ్చి కనీసము అరే ఇన్ని కోట్ల మంది, 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ జనాభాలో మెజారిటీ హిందువులు ఉన్నారు, ఇంత వరుస దాడులు జరుగుతున్నాయి, స్పందించాలి అనే కనీస స్పృహ కూడా లేకుండా ఆయన అలానే పెత్తనం చెలాయించుకుంటూ పోయారు. బుద్ధి బాగా చెప్పారు ఎలక్షన్స్ లో. ఇప్పుడు మళ్ళీ నిన్న ఇంకొక రథం దగ్ధం చేశారు. దాని వెనకాల ఉన్నది వైకాపా కార్యకర్త ఈశ్వర్రెడ్డి అని చెప్పని మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పక్కనేమో దాడులు చెయ్యండి, ఎందుకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటే మత కల్లోల ఒక కుట్ర, నాకు తెలిసి ఒక కాన్స్పిరసీ జరుగుతున్నట్టుందండి, ఒక రకమైనటువంటి అలజడి. ఇప్పుడు కాదు, మీరు బాగా గమనిస్తే ఒక క్రానలాజికల్, ఒక సిస్టమాటికల్లీ లాస్ట్ 100 days లో 3 నెలల నుంచి వీళ్ళు వైసీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులమతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమానికి తెరతీసింది. ఫస్ట్ ఎలక్షన్ గెలవగానే, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు జస్ట్ అవగానే ఏమన్నారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకొని, లేదంటే ఇంకా ఇది చేసుకొని ఢిల్లీకి వెళ్ళానే రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఒక మాట చెప్పాడు. అలాగా ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పరువును తీయడానికి అప్పుడు ట్రై చేశాడు. ఆ తర్వాత చూస్తే మొన్న వరదల సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యారో తెలిసిందే. ఇప్పుడు లడ్డూకి సంబంధించిన విషయంలో కూడా అరే మీ మీ డిబేట్ లో ఎన్నోసార్లు అడిగాము, 360 రూపాయలకు 30 రూపాయలకు మంచి నెయ్యి ఎలా వస్తుంది, ఎవడిస్తాడు, ఎలా వస్తుంది, అసలు ఈ బేసిక్ ఇదే లేకుండా ఆయన టిటిడి నా బోర్డుకు తెలుసు, నేను ఇంతమందిని వేసుకున్నా, నువ్వు బోర్డులో వేసినటువంటి వాళ్ళందరూ కూడా దానిలో దాదాపు చాలా మంది దొంగ కేసులు ఉన్న వాళ్ళు, ఈడీ కేసులున్న వాళ్ళు, నేరస్తులు, అన్ని రకాల భ్రష్టు పట్టిన వాళ్ళు కాదా? అందుకే అంత జంబో కమిటీ పైన హైకోర్టు చిప్పౌండి అవతలకే పక్కకి అని చెప్పని నెట్టేసింది. ఏం మాట్లాడతారు
అసలు 1500 కోట్లు టెండర్లలో 9 నెలల అవకతవకలు జరిగింది కదా. నిన్న ఇంకొక విషయం పవన్ గారు, ఇది మరింత ఆశ్చర్యము. అంటే వైసీపీలో ఆనిముత్యాలు ఒకరిద్దరు కాదండి, దాదాపుగా 99% మంది మంచి ఆనిముత్యాలే ఉన్నారు. ఒకరిని మించిన ఒక ఆనిముత్యం అన్నమాట. జగన్ గారు ఇంకొక ఆయన నవరత్నం అయితే, కరుణాకర్ రెడ్డి ఇంకొక రకమైనటువంటి ఆనిముత్యం. ఆయన పోయి ఇట్లా చూసారా, కనీసం మొహంలో ఒక ఆర్ద్రత లేదు. నిజంగా వీళ్ళందరూ చేయాల్సిన తిరుమలలో కాదండి, అదే బైబిల్ మీద వాళ్ళు ఆచరించే మతం మీద చేయమంటే షేక్ అయిపోతారు. వాళ్ళు చేయలేరు, అబద్ధం చెప్పలేరు. ఎందుకు? అది వాళ్ళు ఆచరించే మతం కాబట్టి. వెంకటేశ్వర స్వామి పాపం వీళ్ళందరికీ ఏంటంటే పుణ్యాన్ని దొరికాడు కాబట్టి ఆయన హయాంలో అసలు ఇన్ని గతంలో రకాల మీకు అక్రమాలు తెలియంది చేశారు. కాదు, ఇదే భూమన కరుణాకర్ రెడ్డి పైన నేను కిందే ఉంటాను, తిరుపతిలోనే ఉన్నాను కానీ పైన ఎవరుంటారో నాకు తెలియదు, అసలు ఏముంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పారు ఆయన. నల్లరాయి అన్నాడు కదండి, నల్లరాయి అన్నాడు. ఇంకొకటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా అంతే, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సూపర్ స్వామి ఏదో కదా ఆయన. సందర్భంలో వచ్చినప్పుడు ఏదో సందర్భంలో వచ్చినప్పుడు జీసస్ అల్లా అని వచ్చి ఒక నిమిషం తర్వాత అవును. వెంకటేశ్వర స్వామి అవును. వచ్చాడు. మీకు గుర్తుందో లేదో? అప్పుడు నిజమే. నేను పెద్ద గొడవ పెట్టాను, నేను చాలా పెద్ద గొడవ చేశాను, అవును. అందరు ట్రోల్ చేశాము. అంటే వీళ్ళకి ఎక్కడ అయితే ఉన్నారు, ఏ ఆలయానికి వీళ్ళు ధర్మకర్తలు చైర్మన్ లాగా ఉన్నారో ఆ దేవుడు ఆయన కూడా ఆయన మర్చిపోయి సతీమణి రోజు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటుంది. బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలా పట్టుకొని ఆయన చెప్తుంటే గనక నిజంగా అంటే ఆ స్లాంగ్ గానీ ఆ ఫ్లో గానీ ఎలా ఉంటుందంటే, అదేదో వాక్యం చెప్తుంటారు చూసారా, వాళ్ళు అంటారు కదా, అలానే అన్నమాట. ఆ టైప్ లో చెప్తున్నాడు. అతని కళ్ళల్లో ఆర్ద్రత గాని ఒక మనసులో పశ్చాత్తాపం గాని లేదండి. ఇటువంటి వారు ఇంకా తిరుమలకు వచ్చి ఆ హారతిని ఏదో పట్టుకుని ఇంకా ఎందుకు అలాగా అపవిత్రం చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు ఆయన అర్థం చైర్మన్ గా కావట్లేదు. ఉన్న ఇన్ని రోజులు కూడా తిరునామం ఎప్పుడు పెట్టుకోలేదు, తిరునామం పెట్టిన సందర్భం కూడా లేదు. ఆయన పెట్టాడు, ఆ ధర్మారెడ్డి పెట్టాడు, వీళ్ళెవరు సుబ్బారెడ్డి పెట్టరు, ఎవ్వరూ పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా సతీ సమేతంగా కనీసం ఇందా చెప్పిన శేష వస్త్రాలు ఇవ్వలేదు, ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు సెట్టింగ్ వేసుకున్నారు కదా ఇంటి దగ్గర ఆయన. సెట్టింగ్ వేసుకున్నాడు. నిజంగా అది ఎంత పెద్దదంటే అందరూ గుడి దగ్గర అంటే అలా మాట్లాడుతున్నాడేమో అంటే, తర్వాత తెలిసిన తర్వాత షాక్ తిన్నామండి నిజంగా. అంటే ఒక మనిషికి ఇంతవరకు ఆలోచన పోతుందా అని అంటే ఊహించలేం కదా. అలాంటి ఆలోచనలు కూడా పోతాయి కదా అని. లడ్డు ఏమంటే తక్కువ రేటుకి 336 రూపాయలకి 60 రూపాయలకు కేజీ నెయ్యి కొంటున్నామంటారు, లడ్డు రేటు పెంచుతారు. అదెందుకు అని అంటే నేను మొన్న నుంచి మీతో కూడా చెప్పాను. మరి దానికి సమాధానం అంటే చెప్పరు. నువ్వు ఒక పక్క తక్కువకి వస్తువులు ముడి సరుకులు తెచ్చుకుంటూ చేసే లాస్ట్ ప్రోడక్ట్ మటుకు అమ్మేది ఫైనల్ ప్రోడక్ట్ మటుకు అది అమ్మడం అనకూడదు, కానీ ఇచ్చే భక్తులకు ఉచితంగా ఇచ్చాల్సింది తీసేసి ఇంతని దానికి ఒక రేటు పెట్టేసి దాన్ని కూడా అసలు ఎందుకు అలా చేశారు? ఇప్పుడు మేము ఒకటే ఏపీ బీజేపీ చాలా స్పష్టంగా చెప్పాం, ఇప్పుడు ఊరుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళాలని అంటే ఆయన ఒక క్రిస్టియన్ కాబట్టి ఆయన ఒక్కడు వెళ్తే సరిపోదండి, వాళ్ళ ఆవిని కూడా తీసుకుని వెళ్ళాలి. అసలు పాపం నాకైతే అర్థమవుతుంది, ఆయన ఈ మాట వెళ్ళి కనుక చెప్తే ఏం జరుగుతాయో, వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉంటాయి అనేది మనందరం ఊహించుకోవచ్చు. ఆవిడని ఒప్పించి ఆయన వాళ్ళ సతీమణి గారిని తిరుమలకి తీసుకొని వచ్చి అక్కడ డిక్లరేషన్ ఫామ్ లో సైన్ చేయాలి. ఇంటి దగ్గర సెట్టింగ్ కాబట్టి అక్కడికైనా వచ్చింది తను. అదే నేను చెప్తా, అందుకే తీసుకురమ్మంటున్నాం ఇక్కడికి. నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉండి మేము అపర హిందువులము, మాకు హిందూ ధర్మాన్ని ఆయన చెప్పాడు కదా మొన్న, ఇది కట్టించింది నేనే, అది కట్టించింది నేనే, ఇది కట్టించింది వైసీపీ, అది కట్టించింది వైసీపీ అని. ఎవడిని తాత సొమ్మ, నా తాత సొమ్మ, ఎవడి సొమ్ము అది? మేము మా గవర్నమెంట్ కట్టింది, మా వైసీపీ కట్టింది, మీ వైసీపీ కట్టిందని భక్తులు హుండీలో మొక్కుబడులు వేస్తూ ఉంటే దాంతో ఆ భిక్షతోటి చైర్మన్లు గాని లేదంటే అక్కడ అందులో పనిచేసే ఉద్యోగులు గాని ఆ భిక్షతో బతుకుతున్నారు. అది భగవంతుడి భిక్ష, అది కానుకల రూపంలో వచ్చినటువంటి భిక్షని జీతాల్లాగా తీసుకొని వీళ్ళ కార్లకి అవి అని ఇవి వీళ్ళు సోకులు పడతా ఉన్నారు. అది తెలియకుండా మా గవర్నమెంట్ కట్టింది అని అంటారు. ఏపీ బీజేపీ ఒకటి చెప్తుంది, మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాల్సిందే, మేము క్రిస్టియన్స్ అని, ఎందుకంటే ప్రపంచం అంతా తెలుసు, మీరే చెప్పారు కాబట్టి. అలా పెట్టిన తర్వాత కింద రాస్తారు కూడా, నేను వేరే మతస్థున్న అయినా, నేను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పైన అపార విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి ఆయన కాలు పెట్టాలి. పెట్టకుండా 5 సంవత్సరాలు ఏ రోజు డిక్లరేషన్ పైన ఆయన సంతకం పెట్టనే లేదు. ఎన్నో సందర్భాల్లో బీజేపీ గొడవ చేసిన, బీజేపీ హిందూ సంస్థలు కూడా ఎన్నో సందర్భాల్లో గొడవలు చేశాయి, అయినా పట్టించుకోలేదు. ఇప్పుడైతే మేము ఊరుకునేదే లేదు, ఆ పని చేయాల్సిందే, హిందువులకి ఆయన నిరూపించుకోవాల్సిందే ఆయన నిజాయితీ. ప్రసాద్ గారు, ఇప్పటి కూడా చాలా హిందూ